సో వాట్సాప్ కానీ మన సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైనా కానీ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకున్నట్లయితే చాలా సెక్యూర్గా ఉంటాయి. సో వాట్సాప్కి మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 3 డాట్స్ దగ్గర సెట్టింగ్స్ అనే ఆప్షన్ కూడా మనకి వెళ్ళినట్లయితే అకౌంట్స్ ఆప్షన్ ఉంటుంది. సో అకౌంట్స్ ఆప్షన్లో 2 స్టెప్ వెరిఫికేషన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది టర్న్ ఆఫ్, అంటే ఆల్రెడీ నేను సెట్ చేసుకున్నాను కాబట్టి టర్న్ ఆఫ్ కనిపిస్తుంది. సో మీకు టర్న్ ఆన్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ. సో యూ కెన్ టర్న్ ఆన్ అండ్ మీరు ఇక్కడ ఒక పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఈ పిన్ అనేది మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్గా పనిచేస్తుంది. వేరే సోర్స్లో మీకు తెలియకుండా వాట్సాప్ని ఎవరైనా యాక్సెస్ చేస్తే మీరు ఇక్కడ ఎంటర్ చేసిన పిన్ ఏదైతే ఉందో ఇది సెకండ్ కీగా పనిచేస్తుంది అనమాట, సెకండ్ పాస్వర్డ్. అండ్ ఇట్స్ అ ప్రొటెక్షన్. ఈ కీ ఎంటర్ చేస్తేనే మీరు మీ వాట్సాప్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో సెట్ ఇట్. థ్యాంక్ యూ.